నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. జీవజలాలతో సాగేవే నదులు. అలాంటి నదుల అనుసంధానాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నదే నవ్యాంధ్ర లక్ష్యం. అందులో భాగంగానే 400 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం నుంచి పెన్నా బేసిన్లోని సోమశిలకు మళ్లించే బృహత్తర పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయించింది. గోదావరి పెన్నాను అనుసంధానించే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి 4 ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తానికి ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి అక్షరాల 1,05,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. 360 టీఎంసీల జలాశయం అవతరించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇప్పటికే కృష్ణా గోదావరి అనుసంధానాన్ని సాకారం చేసిన ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రాత్మక ఘట్టానికి సన్నద్ధమవుతోంది. నదుల అనుసంధానమే సాగు తాగునీటి సమస్యలన్నింటికీ పరిష్కారమని భావించే మన ప్రభుత్వానికి ఇది కళ్ల ముందు కనిపించే తక్షణ కర్తవ్యమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ వ్యయ ప్రయాసాలతో కూడిన ఈ ప్రాజెక్టు సానుకూలతలు ప్రతికూలతలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఐఎస్ఎన్ రాజు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చైర్మన్, డి రామకృష్ణ గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, కెవి సుబ్బారావు గారు, నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్, ఎంఎల్ నరసింహారెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు. రాజు గారు, గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించి వ్యాస్కోప్ కన్సల్టెన్సీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రంగా నివేదిక సమర్పించింది. ముఖ్యంగా ఈ అధ్యయనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశాలని, లక్ష్యాలని ఏ విధంగా పరిశీలించారు? ఇది గోదావరి పెన్నా అనుసంధానం ఈ ప్రాజెక్టుని గత 2 సంవత్సరాల నుంచి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. మన ప్రభుత్వం 2014 సంవత్సరం ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనల మీద ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మనకి గోదావరి నదిలో అందరికీ తెలిసిందే, సుమారు 2,000 నుంచి 3,000 శతకోటి ఘనమీటర్ల నీరు సముద్రంలో వృధాగా పోతూ ఉంది. అదే మనకి ఈ రాయలసీమ జిల్లాల్లో కానీ అటు ఒంగోలు జిల్లాల్లో కూడా నీటి కొరత ఉంది మనకి. సో ఏ విధంగా అయినా సరే ఈ నీటిని గోదావరి నుంచి సోమశిల డ్యామ్కి మనం మళ్లించుకుంటే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకే మనకు పంటకి కానీ మంచినీళ్ళకి కానీ మనం ఉపయోగించడానికి అవకాశం ఉంది. సో ఆ దిశలోనే ఓ పాజిటివ్ స్టెప్ ఈరోజు ప్రస్తుత అవసరమైన ఒక పరిణామం. ఆ విధంగా వారు మనకి వ్యాప్కో సంస్థకి ఇన్వెస్టిగేట్ చేయడం కోసం స్కీమ్ అప్పచెప్పారు. వారు దాని స్కీమ్ను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత 4 ఆల్టర్నేటివ్, జనరల్గా ఏదైనా ప్రాజెక్ట్ని మనం చేసినప్పుడు 2-3 ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం, కాస్ట్ వైజ్ కానీ టెక్నికల్ వైబిలిటీ కానీ. సో ఆ విధంగా వ్యాప్కో సంస్థ వారు ఈ గోదావరి నుంచి పెన్నా నదికి నీటిని మళ్లించే లింక్ ఆఫ్ రివర్స్ గురించి 4 ఆల్టర్నేటివ్స్ చెప్పారు. సో 2 ఆల్టర్నేటివ్లకి అటు స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కూడా కామన్ అండి. అది ఎలాగంటే మనకి మన గోదావరి నదిలో ఇది పోలవరం ప్రాజెక్ట్ దగ్గర దాన్ని లిఫ్ట్ చేసి తర్వాత అల్టిమేట్గా మన సోమశిల రిజర్వాయర్లో నీరు పడేలాగమాట. ఇక్కడ గోదావరి నది దగ్గర ఏంటంటే మనకి పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 45 మీటర్స్ ఉంటుంది, వేరే మనకి సోమశిల దగ్గర 100.5 మీటర్స్ ఉంటుంది. సో ఈ నీటిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోవడానికి మనకి మధ్యలో ఏంటంటే మన కృష్ణా రివర్ కూడా ఉంది. సో ఒక స్టేజ్లో ఏంటంటే గోదావరి నుంచి లిఫ్ట్ చేసిన నీరు కృష్ణా నది వరకు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకో లిఫ్ట్ చేసుకుని ఒక సమాంతర లిఫ్ట్లు డిఫరెంట్ ఫేజెస్ కింద లిఫ్ట్ చేసుకుని అల్టిమేట్గా సోమశిలలోకి మనం నీరుని వేస్తే అక్కడి నుంచి మనం సోమశిల ఫోర్స్ అంటే ఆల్మోస్ట్ కడప బోర్డర్, అక్కడి నుంచి మనం తీసుకెళ్తానే అవకాశం ఉంది. సో దీంట్లో ఏంటంటే కొన్ని చాలా టెక్నికల్ ఇష్యూస్తో పాటు కొన్ని సోషల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్ అంటే వైబిలిటీ, లిఫ్ట్ చేయాలంటే ఏ ఎత్తుగా లిఫ్ట్ చేయాలి, ఎంత కెపాసిటీ మోటార్స్ కావాలి, తర్వాత కెనాల్స్ అవి కూడా ఏ డిశ్చార్జ్ మనం చేయాలన్నది అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే ఈ స్కీమ్ వలన ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ మనకి దీనివల్ల అవసరం అవుతుందన్నది 4 ఆల్టర్నేటివ్స్లో కూడా ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉందని కూడా చెప్పారు. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ జియోగ్రాఫికల్ టెరైన్లో కూడా మన ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. సో ఒక ఆల్టర్నేటివ్ వల్ల ఎంత ఫారెస్ట్ ఏరియా ఈ ప్రాజెక్ట్ కింద వస్తున్నది, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత ఏంటంటే నెంబర్ ఆఫ్ విలేజెస్, ఎన్ని విలేజెస్ మనం దాన్ని ప్రత్యామ్నాయంగా రిహాబిలిటేట్ చేయాలన్నది ఒకటి ఇష్యూ. తర్వాత ఈ స్కీమ్స్ అన్నిటికీ పవర్ జనరేషన్, ఎంత ఒక్కో ఆల్టర్నేటివ్కి ఎంత పవర్ మనకి అవసరం ఉంటుంది లిఫ్ట్ చేయడానికి అన్నది అది కూడా ఉంది. తర్వాత ఏంటంటే కేవలం లిఫ్ట్ చేయటం వల్లనే కాదు, లిఫ్ట్ చేయటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది, బట్ స్టోరేజ్ రిజర్వాయర్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది అది. సో ఈ విషయాలన్నింటిలో 4 ఆల్టర్నేటివ్స్లో కూడా సమగ్రంగా వారు చేసి, సో ఏ ప్రపోజల్లో ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయాలి, ఎంత లెంగ్త్ కెనాల్ తవ్వాలి, ఎంతవరకు టన్నెల్స్ చేయాలి, ఏ లిఫ్ట్ వరకు మనం ఏ హైట్ వరకు లిఫ్ట్ చేయాలి, ఎన్ని రిజర్వాయర్స్ కావాలి, ఎన్ని ఊర్లు మనకి ముంపులోకి వస్తాయి, ఇవన్నీ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్లో ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 25 మీటర్స్ హైట్ నుంచి లిఫ్ట్కి ప్రపోజ్ చేస్తారు. రామకృష్ణ గారు,
పోలవరం వద్ద గోదావరి నీటి మట్టాన్ని 25 మీటర్ల నుంచి 45 మీటర్ల మేర ఎత్తు పెంచి ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించాలన్నది మొదటి ప్రత్యామ్నాయం. మరి ఈ మొదటి ప్రత్యామ్నాయాన్ని ఏ విధంగా పరిశీలించాలి? ఈ మొదటి ప్రత్యామ్నాయం పోలవరం నుంచి 25 మీటర్ల నుంచి 45 మీటర్ల దాకా ఎత్తి పెంచాలనే ఉద్దేశంతో చేసి దాని ద్వారా 696 కిలోమీటర్ల లెంగ్త్ని ద్వారా కెనాల్ని గ్రావిటీ ద్వారా కొంత, తర్వాత లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తారు. ఈ మధ్యగా ఈ ఎంటైర్ లెంగ్త్లో ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్స్ ప్రపోజ్ చేయలేదు. ఇన్ బిట్వీన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా నేను ప్రపోజ్ చేయలేదు. ఉన్న రిజర్వాయర్ ఎక్కడంటే ఒకటేమో సోమశిల రిజర్వాయరు, నెక్స్ట్ ఏమో కండ్లేరు రిజర్వాయర్ మాత్రమే. ఈ రిజర్వాయర్ లేకుండా ఇంత మొత్తం దాదాపు 400 టీఎంసీల నీటిని తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. అందుకని చెప్పి మొదట ప్రపోజల్ కన్నా మిగిలిన ప్రపోజల్ కూడా అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ ప్రపోజల్ మంచిది అనుకుంటే దాని నుంచి ముందుకెళ్ళడం చాలా ఉత్తమం. తర్వాత ఏమో నీటి లభ్యత వరకు గోదావరి నదిలో చాలా నీరు ఉంది కాబట్టి మిగిలిన ప్రపోజల్ దీనికన్నా బెటర్ అని నా ఉద్దేశం అండి. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్నా గోదావరి అనుసంధానం విషయంలో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతోంది? అసలు ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి? ప్రభుత్వ లక్ష్యాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమావేశంలో కూడా ఇంటర్లింకింగ్ రివర్స్ మీటింగ్స్లో ఢిల్లీలో అవుతున్నప్పుడు కూడా వారి ఉద్దేశం ఏంటంటే గోదావరి పెన్నా లింక్ అనేది చాలా అవసరం. అలాగే మహానది గోదావరి లింక్ కూడా మన రాష్ట్రానికి చాలా అవసరం. మహానది గోదావరి లింక్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 230 టీఎంసీలు వస్తాయి. 430 టీఎంసీలు మహానది బయటకు వస్తుంది. ఇన్ బిట్వీన్ 200 టీఎంసీలు వాడుకొని ఇంకో 230 టీఎంసీలు గోదావరిలో పోలవరం దగ్గర వదిలిపెట్టిన తర్వాత నికర జలాలు ఇవన్నీ. ఈ నికర జలాల ద్వారా ఈ నీటిని సోమశిల వరకు తీసుకెళ్ళి సోమశిల నుంచి కండిలేరు నుంచి మించి పెన్నారుకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పెన్నారుతో పాటు గ్రాండ్ ఆనికట్టు దగ్గర కూడా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది పెన్నారు, పాలారు, గ్రాండ్ ఆనికట్టు తమిళనాడు కూడా నీరు ఇవ్వాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా కృతనిశ్చయంతో ఎన్నో మీటింగ్లో చెప్పారన్నమాట. మనకే కాదు పొరుగు రాష్ట్రాన్ని కూడా మన సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మనం ఇటు మళ్లించాలి అని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. సుబ్బారావు గారు, పోలవరం దగ్గర గోదావరి నీటి మట్టాన్ని 45 మీటర్ల నుంచి 85 మీటర్ల వరకు ఎత్తు పెంచాలన్నది వ్యాస్కోప్ సూచించినటువంటి రెండవ ప్రత్యామ్నాయం. మరి ఈ రెండవ ప్రత్యామ్నాయం సాధ్యాసాధ్యాలను ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కృష్ణా నది ఎక్కడ క్రాస్ చేస్తామో అన్న దాన్ని బట్టి ఉంటుంది. కృష్ణా నది దగ్గర అక్కడ 40-45 అయితే ఇప్పుడు 300 కిలోమీటర్లు లెంగ్త్ వస్తుందంటున్నారు పోలవరం నుంచి. 300 అంటే 30 మీటర్లు డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇక్కడ 45 అయితే అక్కడ 75 సరిపోతుంది. స్లోప్ వేసుకుంటే 1 in 10,000 కనుక వేసుకుంటే కనుక ఈ 80 అనేది ఊరికే వాళ్ళు టెంటేటివ్గా చూపించారు. మీరు ఎగ్జాక్ట్గా నదిని ఎక్కడ క్రాస్ చేస్తారు అక్కడ లెవెల్ బట్టి వెనక్కి వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ స్కీము కాన్సెప్ట్సే ప్రతిపాదన మాత్రమే చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండ్ యూజ్ చూపించట్లేదు. ఇందులో 400 టీఎంసీ ఎక్కడ ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నది లేదు ఈ రిపోర్ట్లో. మీకు 400 మనం ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఉన్నామా అన్నది కూడా ఆలోచించాలా. ఇప్పుడు మీరు పెన్నాల తీసుకెళ్లి సోమశిలలో డ్రాప్ చేస్తున్నారు. సోమశిలలో డ్రాప్ చేస్తే సోమశిల కండలేరు కాంప్లెక్స్ 2 కలిపి 130 టీఎంసీ. అది మనం 0 బ్యాలెన్స్తో స్టార్ట్ అయితే సో 130 అయితే అందులో మనం అకామిడేట్ చేయొచ్చు. మిగతాది ఎంత ఎక్కడ తీసుకెళ్తాము కనుక ఈ 400 టీఎంసీ అనేది ఒక కాన్సెప్ట్, అంటే మ్యాక్సిమం పాసిబిలిటీ అని చూపిస్తున్నారు. 400 వరకు మీరు గోదావరి నుంచి పెన్నాకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం యూటిలైజేషను ఎక్కడ ఎంత ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలన్నది ప్లాన్ చేయాలి. ఇప్పుడు మీరు పెన్నా సోమశిల కండలేరు కాకుండా మధ్యలో ఎక్కడ ఇవ్వగలం మనం ఆయకట్టు? ఇప్పుడు ఏంటంటే ఒకటి కృష్ణా నది అంటే నాగార్జున సాగర్ కెనాల్స్లో కనుక మీరు డ్రాప్ చేస్తే మళ్ళీ మనం మిగతా వాళ్ళకి షేర్ ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో. దేర్ఫోర్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వస్తాయి. కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళాలి అంటే మనం ఆయకట్టు ఎత్తుక్కోవాలి. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ 2వ ఫేజ్ అంటే మనం 2nd ఫేజు వాటర్ లేక మానేసాం బియాండ్ ఒంగోలు అంటే కనిగిరి అటు మన ప్రకాశం నెల్లూరు జిల్లాలకి. సో అక్కడ కొంత యూటిలైజేషన్కి స్కోప్ ఉంది. అసలు ముఖ్యంగా మనం ఇంటర్లింకింగ్ చేసేది రాయలసీమకు ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు పెన్నా ఈ సోమశిల కండలేరు అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. మనం రాయలసీమకి ఎలా ఇవ్వగలం అన్నది మనం ఆలోచించాలి. ఎంత ఇవ్వగలం అంటే ముఖ్యంగా మనం హెచ్ఎన్ఎస్ఎస్
కనుక హెచ్ఎన్ఎస్ఎస్లో మీరు సప్లిమెంట్ చేయగలిగితే గోదావరి నుంచి ఈ వాటర్ తీసుకెళ్ళి హెచ్ఎన్ఎస్ఎస్కి సప్లై చేయగలిగితే మనం కొంత గ్రేటర్ రిలీఫ్ టు రాయలసీమ వస్తుంది. దేర్ఫోర్ ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఆ కట్టుకి ఎక్కడి నుంచి ఎలా ఇవ్వగలం అన్నది మనం యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ దానికి ఎంత ఇవ్వగలం. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే చాలా ఎక్కువ 400 టీఎంసీ చూపిస్తున్నారు వీళ్ళు. 400 టీఎంసీ చూపించాలంటే కాలువ సైజు చాలా పెద్దదవుతుంది. కాలువ సైజు ఒక పర్టికులర్ క్వాంటిటీ దాటితే 25,000 దాటితే అన్మేనేజబుల్ అవుతుంది. మీరు 600 కిలోమీటర్లు 90,000 క్యూసెక్లు 40,000-50,000 క్యూసెక్లు తీసుకెళ్తా ఉంటున్నారు. అది రన్నింగ్ కష్టము, తర్వాత మెయింటెనెన్స్ కష్టము, ఇవన్నీ కూడా చాలా వస్తాయి. నరసింహారెడ్డి గారు, గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించి వ్యాస్కోప్ సంస్థ 4 ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. అన్నింటిలోకి 4వ మార్గం మేలైనదిగా చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి సానుకూల ప్రతికూల అంశాలని ఏ విధంగా కూలంకషంగా పరిశీలించాలి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గోదావరిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి తీసుకోవడానికి, మనకు సర్ప్లస్ ఉంది. సో కాబట్టి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం కూడా చాలా చోట్ల ఆగస్టు అంతా కరువు వచ్చినా కూడా ఆగస్టు వరకే పోలవరం నుంచి ధవళేశ్వరం నుంచి ఒక 1,500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి. ఈ ఒక్క నెలలోనే సెప్టెంబర్లోనే ఒక 1000 టీఎంసీలు పోయినాయి. మొత్తం ఇప్పటి వరకు ఒక 2,500 టీఎంసీలు మనకు ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వెళ్ళాయి. ఇంకో పక్క చూస్తే కృష్ణా బేసిన్లో మనకు చాలా కొరత ఉంది. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మనం చాలా తీవ్ర కరువు ఎదుర్కొన్నాం. ఈ సంవత్సరం కూడా అట్టే ఎదుర్కొన్నాం. పోయే రోజుల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆలమట్టి ఏదైతే వాళ్ళు ఎత్తు పెంచుకోవడానికి ఇంకొక 130 టీఎంసీలు ఎక్స్ట్రా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో అది వచ్చిన తర్వాత ఇంకా సమస్య పెరుగుతుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుందంటే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ ఏంటి, ఆ రాష్ట్రంలో మొత్తం వెనుకబడిన ప్రాంతాలు లేదా కరువు ప్రాంతాలు లేదా ప్రత్యేకించి రాయలసీమ లాంటి వాటికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక నీటిని గోదావరి నుంచి మళ్లించుకోవాల్సిన అవసరం ఉంది. సో అట్లా చూసినప్పుడు ఈ వ్యాప్కోస్ ఏముంటుందంటే 105 రోజుల పాటు ఫ్లడ్ ఉంటుంది. రోజుకు 3.9 టీఎంసీలు మళ్లించుకోవచ్చు. పైన గోదావరిలో 75% లభ్యత ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ప్రపోజల్లో ఉండేటివి, నిర్మాణంలో ఉండేటివి, అది ఇవన్నీ కావడానికి ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది. 15-20 సంవత్సరాల తర్వాత కూడా ఒక 80 రోజుల పాటు ఎక్కువ ఫ్లడ్ ఉంటుంది. సో ఒక 80 రోజుల పాటు 3.5 టీఎంసీ నుంచి 4.9 టీఎంసీలకు చేయండి. సో ఇట్లా గోదావరి నుంచి కృష్ణాకు లేదా పెన్నాకు నీటిని మళ్లించడానికి అవసరమైన నీళ్లు ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే మన అవసరాలు ఎక్కడ, ఈ నీళ్లు ఎక్కడికి ఇవ్వాలి, ఈ నీళ్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కుడి కాలువకో లేదా కృష్ణా డెల్టాకో వీటికి ఇచ్చుకుంటూ పెన్నాకు తీసుకెళ్తే ఆ మేరకు శ్రీశైలం నుంచి ఇచ్చే నీళ్లను రాయలసీమకు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మొత్తం ఒక మల్టిపుల్గా అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లభ్యమయ్యే నీళ్లు వాటిని వినియోగించుకునే పద్ధతి చూడాలి. అట్లా చూసినప్పుడు ఇమీడియట్గా ఒక మొత్తం మనం వీళ్ళు వ్యాప్కోస్ ఇచ్చినట్టు 40,000 క్యూసెక్లు 50,000 క్యూసెక్లు తీసుకుపోలేకపోవచ్చు. కానీ క్రమేణా ఒక 20,000తో ప్రారంభించో 15,000తో ప్రారంభించో క్రమేణా పెంచుకుంటా పోతే దశల వారీగా వచ్చే కొద్ది సంవత్సరాలతో మనకు అక్కడ పెరిగే అవసరాలు అక్కడ. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం లాంటి జిల్లాలో మొత్తం సాగునీటి వస్తున్నది 7%. వేరే అట్లే చిత్తూరు కూడా అంతే, చాలా తక్కువ ఉంది. కర్నూలులో కూడా ఒక పార్ట్ కంప్లీట్ లేదు. ప్రకాశం జిల్లాలో మార్కాపురము, కరింగిరి ఆ ఏరియాలో అసలు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి. అట్లే గుంటూరు జిల్లాలో కూడా ఒక పార్ట్ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే తక్కువ నీటి వస్తుందో వాటన్నిటికీ కూడా కొంత సప్లిమెంట్ చేయడానికి ఇవ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ఈ సంవత్సరం ఇంత కరువులో కూడా కృష్ణా డెల్టా 50 టీఎంసీలు వాడితే అందులో 20 టీఎంసీలు పట్టిసీమ ద్వారా వచ్చినటివే. సో ఇప్పుడు మనకు వరదలు వచ్చినాయి కాబట్టి సెప్టెంబర్లో మనకు దాని ప్రాధాన్యత తెలియకపోవచ్చు, కానీ జూలైలోను రేపు నవంబర్లోను దాని అవసరం మనకు తెలుస్తుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు కింద 360 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ నిర్మించాలన్నది ఒక స్పష్టమైన ప్రతిపాదన. మరి వరద నీటి రోజుల లభ్యత విషయంలో ఎలాంటి స్పష్టత అవసరం అంటారు? నీటి లభ్యత అనేది దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. బికాజ్ ఏంటంటే మనకి గోదావరిలో మనకున్న రికార్డ్స్ ప్రకారం ఏంటంటే 2,000-3,000 టీఎంసీలు శతకోటి నీరు సముద్రంలో పోతూ ఉంది. తర్వాత మన హైడ్రాలజీ రికార్డు తీసుకున్నా కూడా ఈ 1,100 క్యూబిక్ మీటర్ మిలియన్ క్యూబిక్ మీటర్స్ 109 డేస్ అది మనకు వచ్చింది. అదే అంతకన్నా మనకు 2,600 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అయితే మనకు సుమారు 80 రోజులు వచ్చింది. సో క్వాంటిటీ వైజ్ వాటర్ ప్రాబ్లం లేదు.
కానీ రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్ ఉండటం టెక్నికల్గా మంచిది, బికాజ్ ఎప్పుడన్నా మనకి డ్రౌట్ ఏరియా ఉన్నా కూడా అది క్యారీ ఓవర్ స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ నీరుని తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేయడానికి మెకానిజం, లిఫ్ట్స్ సైజెస్ కానివ్వండి, కెనాల్ సైజెస్ కానివ్వండి, తర్వాత ఈ టన్నెల్ సైజెస్ కానీ ఇవి ఉన్నది. అంచేత ఇంకొకటి ఏంటంటే రిజర్వాయర్ ఫార్మ్ చేయడం అంటే 360 టీఎంసీలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ 400 టీఎంసీలు ఉందన్నమాట, అంత పెద్ద రిజర్వాయర్. దానికి కావాల్సిన అదర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అక్కడ ఫారెస్ట్ ఏరియా సుమారు 9,000 ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఆ రిజర్వాయర్ కోసం అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ ఆల్టర్నేటివ్లో 360 టీఎంసీల కోసం ఏంటంటే సుమారు 10,000 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరం ఉంటుంది. సో ఈ ఇష్యూలన్నీ కూడా చూసుకుని ఓన్లీ టెక్నికల్ వైబిలిటీ కాకుండా ప్రాజెక్ట్ వైబిలిటీ, సోషల్ రిక్వైర్మెంట్, రేపొద్దు ఇంప్లిమెంట్స్, రేపొద్దున ఏంటంటే మనం రిజర్వాయర్ చేసినప్పుడు R&R ఇష్యూస్ కానీ ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూస్ కానీ లేకుండా మనం చూసుకుని ముందుకెళ్ళాలి. బట్ నీటి లభ్యత వరకు ఇష్యూ లేదు. కాకపోతే క్యాపిటల్ కాస్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మనం 300 అంత ఆల్టర్నేటివ్ 4లో 300 పైన మనం రిజర్వ్ చేసినప్పుడు ఏంటంటే 360 టీఎంసీలు చేసినప్పుడు ఏంటంటే మనకి లిఫ్టింగ్ కూడా ఈవెన్ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సుమారు 40,000 క్యూసెక్లు ఒకటి, 92,000 క్యూసెక్లు ఒకటి. సో 92,000 క్యూసెక్లు నీటిని మనం కాలువలో తీసుకెళ్తున్నది టెక్నాలజీ ఉంది. బట్ అది ఫేజ్డ్ మేనర్లో మనం ఇనీషియల్ కాకుండా ఫేజ్డ్ మేనర్లో తీసుకెళ్తే డిఫరెంట్గా మనకి ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా స్టోరేజ్ రిజర్వాయర్ ఎంత ఎక్కువ స్టోరేజ్ ఉంటే మనకి ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ అంత మంచి అంత బాగుంటుంది అన్నమాట. రామకృష్ణ గారు, గోదావరి వరద తీరుతెన్నుల్ని, వరద నీటి చరిత్రని పరిశీలించినట్లయితే గోదావరి పెన్నా అనుసంధానం సాధ్యాసాధ్యాల్ని ఏ విధంగా క్షుణ్ణంగా పరిశీలించాలి? ఈ గోదావరి పెన్నా నదుల అనుసంధానం చాలా వరకు సాధ్యమే. ఎందుకంటే గోదావరిలో మనకి చాలా నీరు ఉంది. ఈ గోదావరి ద్వారా మళ్లించడానికి కూడా మనకి లిఫ్ట్ కూడా చాలా తక్కువ, లెస్ దాన్ 100 మీటర్స్ లిఫ్ట్. వేరే మన పక్క రాష్ట్రాలతో చూసుకుంటే వాళ్ళు ఏకంగా 400 మీటర్లు 450 మీటర్లు లిఫ్ట్ తీసుకెళ్తుంటారు. వాళ్ళకి అయ్యే కరెంటు లిఫ్ట్ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకేమో లిఫ్ట్ ఛార్జెస్ చాలా తక్కువ. రాను రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చే పవర్ సప్లై స్టేట్, దాదాపు 22 మిలియన్ యూనిట్స్ పవర్ జనరేటింగ్ కెపాసిటీస్ మన దగ్గర ఉన్నాయండి. పవర్ కూడా రాను రోజుల్లో చీప్ అవుతుంది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల నుంచి పవర్ వస్తుంది అంటున్నారు. పవర్ ఇప్పుడు యూనిట్ ₹1.30 అని మన సాక్షాత్ మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్తున్నారు. కాబట్టి పవర్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ అట్ ఆల్. మిగిలినది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ల్యాండ్ ఎక్వేషన్లో ఏంటంటే ఈ సాధ్యాసాధ్య లిఫ్ట్ ద్వారా ఇనీషియల్గా లిఫ్ట్ చేస్తే అప్లైండ్ ఏరియాలో వెళ్తున్నప్పుడు అప్లైండ్ ఏరియాలో నుంచి కృష్ణా దాకా కలిసే ఏరియాలో కొంచెం ల్యాండ్ ఎక్వేషన్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్లైండ్ ఏరియాస్ ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంటాయి. దానివల్ల కూడా ఒక మంచి సదుద్దేశం. రెండోదేమో ఈ ప్రాజెక్ట్ సాధ్యం అవడానికి కోసం తమిళనాడు గవర్నమెంట్ కూడా మనం కలుపుకుంటే మనం కొంత టీఎంసీ ఎంత ఒక 20 టీఎంసీలు 30 టీఎంసీలు 40 టీఎంసీలు తమిళనాడు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళ కాస్ట్లు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటే మన కాస్ట్ యొక్క బడ్డెను తగ్గుతుందండి. ఈరోజు ఏమవుతుందంటే జస్ట్ ఒక 30 టీఎంసీల కోసం కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు రెండు పోరాడుకుంటున్నాయండి. మనం ఈ టీఎంసీ ఇస్తే గ్రాండ్ ఆనికట్టుకు ఇవ్వగలిగితే మనం భారతదేశానికి మనం ఒక మంచి రాష్ట్రం కూడా అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే పక్క రాష్ట్రాలు నీరు కోసం కొట్టుకుంటున్నాయి, ఈ రాష్ట్రం నీరు వస్తుందనే పేరు మన రాష్ట్రానికి వస్తుంది. మన ముఖ్యమంత్రి గారి ఆశ కూడా కోరిక కూడా పక్క రాష్ట్రాలకి అందరికీ సమానంగా ఉండాలి, అందరూ కలిసి అభివృద్ధి చెందాలనే ఆయన యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. గారు, ఇప్పటికే కృష్ణా గోదావరి నదుల అనుసంధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసింది. ఇప్పుడు గోదావరి పెన్నా నదుల అనుసంధానం ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. మరి ఎలాంటి సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్తే ఈ నదుల అనుసంధాన ప్రక్రియ, ఈ ప్రణాళిక విజయవంతం అవుతుంది? యూటిలైజేషన్, మనం మ్యాక్సిమం యూటిలైజేషన్. ఇప్పుడు గోదావరిలో చాలా మటుకు సర్ప్లస్ పోతుంది కనుక 2000-3000 టీఎంసీ. పెన్నాలో ఎప్పుడూ షార్టేజ్ ఉంటుంది. సంవత్సరాలు ఎప్పుడూ కానీ నిండదు. సంవత్సరాలు నిండేది చాలా తక్కువగా నిండుతుంది. కనుక మనం కొంత వాటర్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయగలిగితే పెన్నాకి మనం ఇంటర్లింకింగ్ పర్పసే అది. కనుక ఎక్కడైతే డెఫిషిట్ ఏరియాస్ నుంచి సర్ప్లస్ నుంచి డెఫిషిట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడం కనుక అది ఖచ్చితంగా అవుతుంది. పోతే ఏంటంటే ఇది ఒక పక్కా ప్రణాళిక, ప్రాక్టికల్ స్కీమ్లా తయారు చేయాలి. ఊరికే ఎక్కువ ఓవర్ అంబిషియస్గా హై కెపాసిటీస్ పెట్టుకుని పెద్ద పెద్ద కెనాల్స్ పెట్టి లార్జ్ అవుట్లెట్స్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే, ఇప్పుడు 160,000 కోట్లు అనుకోండి, 160,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే 16,000-17,000 కోట్లు ఈ ప్రాజెక్టుకి లోన్ మీరు ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ బడ్జెట్ 7,000-8,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మనకున్న ఆర్థిక వనరులను వ్యూలో పెట్టుకుని
మనం ఎంత మ్యాక్సిమం యూటిలైజేషన్ ఎలా చేయగలము, ఎక్కడ రాయలసీమకి ఎంతవరకు మనం అడ్వాంటేజెస్గా తీసుకెళ్ళి రాయలసీమ ఏరియాని మనం డెవలప్ చేయగలము ఇరిగేషన్ వైజ్, ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలు జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ఉన్నాయి. అవి వాటికి సక్సెస్ రేట్ ప్రస్తుతం తక్కువ ఉన్నది. అందులో కనుక వాటర్ మనం ఈ గోదావరి వాటర్ తీసుకెళ్ళి డైవర్ట్ చేసినట్టయితే వాటి సక్సెస్ రేట్ పెరుగుతుంది కొంచెం. మనం అది దాని మూలాన మంచి రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం. నరసింహారెడ్డి గారు, ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని వాటిని ఉపయోగించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇలాంటి స్పష్టమైన జల ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్తులో నీటి కష్టాలను అధిగమించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముందు ఎంత నీటి లభ్యత ఉంది, ఇప్పుడు ఎంత ఆయకట్టు వినియోగంలో ఉంది, అక్కడ ఉన్న తాగునీటి అవసరాలు ఏంటి, పారిశ్రామిక అవసరాలు ఏంటి, వీటన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఉన్న 13 జిల్లాల్లో ఇంకెంత ఆయకట్టు సాగునీటి వసతి కల్పించాలనుకున్నాం, అసలు ఎంత అవకాశం ఉంది, కొన్ని ఏరియాలకు అవకాశం లేకపోవచ్చు. ఎంత అవకాశం ఉందో గుర్తించి దానికి ఎంత నీళ్లు కావాలి ముందు ఒక లెక్క వేసుకోవాలి. లెక్క వేసుకొని దాని ప్రకారం మనం గోదావరి నుంచి ఎన్ని నీళ్లు తీసుకెళ్తే ఈ షార్టేజ్ని మనం ఓవర్కమ్ కావచ్చు. ఆ నీటిని తీసుకెళ్ళడానికి మనకు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం లక్ష్యంగా పెట్టుకుంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి, దాంట్లో మనం ఎవ్రీ ఇయర్ ఎంత మనం ఖర్చు పెట్టగలం, దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవడం ఒకటి. రెండోది గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఏదైతే రాయలసీమ లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు తుంగభద్ర ఉంది. తుంగభద్ర 5 దశాబ్దాలైంది కట్టి, కానీ ఇంతవరకు ఇంకా పూర్తి ఆయకట్టు కూడా వినియోగంలోకి రాలేదు. ఇంకొక పక్క ఈ సంవత్సరం చూస్తే మొత్తం తుంగభద్ర చరిత్రలోనే అతి తక్కువ నీటి ఈ సంవత్సరం వచ్చినాయి. అసలు తుంగభద్ర ప్రాజెక్ట్ కాస్త తాగునీటి ప్రాజెక్టుగా మారే పరిస్థితి ఉంది. అందుకని శ్రీశైలం కేంద్రంగా ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటికీ అవసరాలు పెరుగుతున్నాయి, డిమాండ్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ అసలు ఆ ఏరియా చాలా షార్టేజ్లో కూడా ఉంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం మొదట ఒక 5 ఏళ్లలో ఒక 50 టీఎంసీలో 100 టీఎంసీలో మనం గోదావరి నుంచి పెన్నాకు తరలిద్దాం. రెండో దశల వారీగా కానీ ప్రణాళిక రూపొందించి చేస్తే ఫలితాలు వస్తాయి. అట్లా లేకుండా మొత్తం 1,50,000 కోట్లు ప్రాజెక్టు 1,50,000 కోట్లతో టేకప్ చేస్తే ఒక 100 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాదు. ఇది కంప్లీట్ అయ్యేటప్పుడు ఇంకో 1,00,000 కోట్లు అవుతుంది. సో అల్టిమేట్గా ప్రాజెక్టు కడుతూ ఉంటాం, ఫలితాలు మాత్రం రైతులకు కానీ ప్రజలకు కానీ దక్కవు. యాక్చువల్గా మన దగ్గర జలయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి మనం అదే చూస్తున్నాం. 3 ఏళ్ళు అనుకున్నాం, 5 ఏళ్ళు అనుకున్నాం, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాల. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా చూడడం అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ప్రస్తుతం గోదావరి నీటి వినియోగం, నిర్మాణ దశలోని ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకునే పెన్నా గోదావరి అనుసంధానంపై అధ్యయనం కొనసాగింది. ఒడిసి పడితేనే జలం అన్న ధ్యేయంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులేస్తోందనేది నిర్వివాదాంశం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.